హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో ఇంటు ద వీడియో. మహిళలకు గర్భం ధరించడం అనేది ఓ మధురానుభూతి. పెళ్ళైన ప్రతి మహిళ త్వరగా అమ్మ కావాలని తప్పించిపోతూ ఉంటారు. ఈ హ్యాపీనెస్ అంతా ఇంత కాదండి. బట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి బిడ్డ డెలివరీ అయ్యేంత వరకు మహిళలకు ఎన్నో సందేహాలు ఉంటాయి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏం తినకూడదు, పని చేయవచ్చా, చేయకూడదా, ఎలాంటి వ్యాయామాలు చేయాలి, వ్యాయామం చేస్తే బిడ్డకి ఏదైనా జరుగుతుందా, ఎంతసేపు నిద్రపోవాలి, ఏ పొజిషన్లో నిద్రపోవాలి అని ఎన్నో క్వశ్చన్స్ వాళ్ళకి వేధిస్తూ ఉంటాయన్నమాట. ఆహారం దగ్గర నుంచి నిద్రపోయే పొజిషన్ వరకు అన్ని డౌట్సే. ముఖ్యంగా ఏ వైపు నిద్రపోవాలి అని అందరి బుర్రల్లో మెదిలే ప్రశ్న. దీనికి ఆన్సర్ తెలుసుకోవాలంటే మన వీడియో అస్సలు మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నిండే కొద్దీ స్ట్రైట్ గా పడుకోకూడదండి. అలానే రైట్ సైడ్ ఎక్కువ కాదు, లెఫ్ట్ సైడ్ ద బెస్ట్ పొజిషన్. అది ఎందుకో తెలుసుకుందాం. నార్మల్ గా మొదటి 3 నెలలు బోర్ల పడుకున్నా పర్వాలేదు, కానీ 4వ నెల నుంచి మాత్రం బోర్ల పడుకోవడం చాలా ప్రమాదం. బోర్ల పడుకుంటే మీ కడుపుపై ఒత్తిడి పడి గర్భాశయం విస్తరిస్తుంది. అలాగని గర్భధారణ సమయంలో నిటారుగా పడుకోవడం కూడా మంచిది కాదు. ఇలా చేస్తే వెన్నునొప్పి, అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇంతేకాకుండా వెన్నునొప్పి వస్తుంది, రక్త ప్రసరణ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో ద బెస్ట్ పొజిషన్ ఈజ్ లెఫ్ట్ సైడ్. నిపుణులు అదే చెప్తున్నారండి. ఈ గర్భధారణ సమయంలో పక్కకు తిరిగి పడుకోవడం చాలా మంచిది. దీనివల్ల మీకు మీ బిడ్డకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. శిశువు పెరిగే కొద్దీ గర్భం లోపల ఉండటానికి వారికి కొంచెం కష్టంగా ఉంటుంది. బోర్లు తిరిగి లేదా నిటారుగా నిద్రపోవడం అంత సురక్షితం కాదు. మీరు ఎక్కువసేపు ఎడమ వైపు తిరిగి పడుకోవడము చాలా మంచిది. ఇలా నిద్రిస్తే వెయిన్స్, అంతర్గత అవయవాల పైన ఒత్తిడి అనేది తక్కువగా పడుతుంది. ఇలా పక్కకు తిరిగి పడుకుంటే మాయ నుంచి అంటే ప్లసెంటా నుంచి బిడ్డకు పోషకాలు ప్లస్ రక్తము సులభంగా వెళ్తాయి. ఇలా రక్త ప్రసరణ పెరిగి వాపులు అనేవి రాకుండా ఉండటమే కాకుండా మన బేబీ కూడా చాలా హెల్దీగా, హెల్దీ వెయిట్ తో చాలా యాక్టివ్ గా కూడా జన్మించే అవకాశం ఉంది. ఇంతేకాకుండా మన కిడ్నీస్ కి రీనల్ పర్ఫ్యూషన్ అంటే బ్లడ్ సప్లై అనేది చాలా బాగుంటుంది. దీనివల్ల మాయకు కూడా బ్లడ్ సప్లై అనేది బాగా ఉండటం వల్ల బేబీకి ఫుడ్ సప్లై అండ్ ఆక్సిజన్ సప్లై కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అస్సలు మర్చిపోదండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మరింత ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. బై బై.